మన ఆహారపు అలవాట్లకు సంబంధించి ఏం తినాలి, ఎలా తినాలనే విషయాల్నే మనం ఎక్కువగా చర్చిస్తుంటాం. అయితే ఎప్పుడు తింటున్నాం అనేది ఇంకా ప్రధానమైన అంశం అని చెప్తోంది క్రోనో న్యూట్రిషన్. మనం ఆహారం తీసుకునే సమయాన్ని బట్టి మనం తినే తిండి తీరు కూడా మారాలన్నదే క్రోనో న్యూట్రిషన్ సిద్ధాంతం. మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే క్రోనో న్యూట్రిషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార నియమాల విషయంలో తాజాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సిద్ధాంతం క్రోనో న్యూట్రిషన్. మన శరీరంలోని అంతర్గత జీవ ఘడియాలకు అనుగుణంగా మన తిండి తీరును మార్చుకోవాలని చెబుతుంది క్రోనో న్యూట్రిషన్ విధానం. మన శరీరంలోని అంతర్గత గడియారాలు రక్తంలో చక్కెర స్థాయిలు, హార్మోన్ల సమతౌల్యత, రోగ నిరోధక వ్యవస్థలను నియంత్రిస్తాయి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, ఉదయం ఏమీ తినకుండా ఉండడం, రోజంతా అడపాదడపా తినడం వంటివి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మన ఒంట్లో జీవక్రియ రోజంతా ఒకే విధంగా ఉండదు. సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అనుగుణంగా మన శరీరం స్పందిస్తుంటుంది. ఉదయం లేచిన తర్వాత జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువ క్యాలరీలు తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సూర్యాస్తమయానికి దగ్గర పడుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తాయి. రాత్రిపూట ఇన్సులిన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఎక్కువ ఆహారాన్ని తింటే ఇన్సులిన్ సరిపోక రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఒక్క ఇన్సులినే కాదు, మన శరీరంలోని ప్రధాన హార్మోన్లన్నీ శరీరం గడియారం లయకు అనుగుణంగా పనిచేస్తాయి. దాన్ని భంగపరిచినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువు, హై బీపీ, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. అందుకే మన రోజువారీ ఆహార సమయాలను స్థిరంగా ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేచిన తొలి గంటన్నర లోపు ఏదైనా తినాలి. మధ్యాహ్న భోజనంలో సమతౌల్యత ఉండాలి. అన్నంతో పాటు గింజధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఉండాలి. ప్రోటీన్ ఆహారం ఖచ్చితంగా తినాలి. ఫ్యాట్, షుగర్, ఉప్పు తక్కువగా ఉండాలి. సాయంత్రం పండ్ల మొక్కలు, మొలకెత్తిన గింజలు, ఓట్స్, రాగి జావా, 10 లేదా 12కు మించకుండా నట్స్ వంటి స్నాక్ ఏదైనా తీసుకోవాలి. రాత్రి ఆహారాన్ని సాధ్యమైనంత పరిమితంగా త్వరగా ముగించాలి. మధ్యాహ్నం 2 కప్పుల అన్నం తింటే రాత్రిపూట 1 కప్పు అన్నమే తినాలి. తద్వారా నిద్ర, జీవక్రియకు భంగం కలగదు. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు ఏమీ తినకూడదు. రాత్రి 9 గంటలకు తిన్న తర్వాత మళ్ళీ సాధ్యమైనంత వరకు ఘనాహారం తీసుకోవద్దు. ఆకలిగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ వంటి ద్రవాహారాలను తీసుకోవచ్చు. ఎన్ని పనుల్లో ఉన్నా ఖచ్చితంగా నిర్దిష్ట సమయానికే రోజు ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆహారాన్ని తీసుకోవడం, మిగిలిన సమయంలో ఉపవాసం పాటించడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.